శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆలోచనలు మంచి కార్యరూపం ధరుస్తాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా అందుతాయి. ఆదాయం తృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇతరులను మీరు ఆదుకుంటారు. పక్కన ఉన్నట్టుంటో ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఇతరులు మీ బంధువులే కావచ్చు, వారికి ఏదైనా కష్టం వచ్చినట్టయితే మీరు నిలబడి కష్టమే కానీ సుఖమే కానీ వారిని ఆదుకోవడం జరుగుతుంటుంది. కొన్ని అనుకోని సంఘటనలు మాత్రం ఏర్పడుతుంటాయి. వాటిని కూడా తట్టుకునేటువంటి శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడు. అనాలోచన పనులు చేసి ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. అదొకటి మీ దగ్గర ఉన్నటువంటి ఒక గుణం. అనాలోచితమైన పనులు, కొన్ని ఏ ఆలోచన లేకుండానే ఎవరో చెప్పారని చెప్పి ఆ పనిని ప్రారంభిస్తారు. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అనాలోచితమైన పనులు చెయ్యకండి. మీరు ఏ పని చేయాలని బాగా ఆలోచించి నిశితంగా ఆలోచించి మాత్రమే పనులు చేయండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి. జాగ్రత్తగా చేయండి. కొంత శస్త్రచికిత్స అంటే సర్జరీ కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి. కావచ్చు సర్జరీ కావచ్చు, కాకపోనూవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. కోపం పెరిగిపోతూ ఉంది. అనవసరంగా విసుక్కుంటారు. ఎవరి మీద, ఇంట్లోనైనా బయటి వారి మీదనైనా విసుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సహనంతో ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. సుఖంగా సంతోషంగా ఉండండి. ఇక 1వ వారం మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో వ్యాపారాలలో కొంత ధన నష్టం ఏర్పడుతుంది. యత్నకార్య భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఏర్పడము లేదా ఇతరుల వల్ల ఆటంకాలు ఏర్పడి ఆ పనిని మానుకోవడం అనేటువంటి జరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు రాకపోవడము, దానివల్ల కొంత రుణం చేయడము, చిన్న చిన్న చిక్కులు రావడము, మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది మొదటి వారం. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే వేడుకలు చేయడం వస్తుంది. ఆ వేడుకలు చేయడం వల్ల కొంత ధన వ్యయం, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. స్థాన చలనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి బదిలీ చేసినా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. మీరు కోరుకున్న దగ్గరికి మాత్రం రాకపోవచ్చు. వారు పంపించిన దగ్గరికి మీరు వెళ్ళాల్సి వస్తుంది. నూతన గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తుంటారు. దానికి తగినట్టుగా మీ మిత్రులు, మీ బంధువులు మీకు సహాయ సహకారులుగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నూతన గృహ నిర్మాణానికి పునాదులు వేసుకోవచ్చు. ఇక 3వ వారం యత్న కార్యసిద్ధి. అనుకున్నటువంటి యొక్క పనులన్నీ నెరవేరడం జరుగుతుంది. కొత్త పనులు కూడా చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వృత్తిలో వ్యాపారాలలో కూడా అభివృద్ధి బాగానే ఉంటుంది. కొద్దిగా డబ్బు రావడం మాత్రం కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ మీ డబ్బు మీకు చేతికి అందుతుంది. 3వ వారంలో అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా సునాయాసంగా నెరవేరుతూ ఉంటాయి. ఇక 4వ వారంలో కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది. అనుకున్న పనులకు కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ కొంత డబ్బు ఖర్చు ఎక్కువగా కావాల్సి వస్తుంది. మనశ్శాంతి లేకుండా జీవిస్తారు. ఇంటిలో కానీ చేసేటువంటి ఒక పనుల దగ్గర కానీ ఆటంకాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా మానసికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు
ఈ నెలలో జనవరి నెలలో రామరక్షా స్తోత్రము అనేటువంటి దాన్ని కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఆ రాముని యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇది శుభం.